నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బొడ్డే మల్లయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించి అండగానిచ్చారు. అగ్ని ప్రమాదం కారణంగా ఇల్లు పూర్తిగా దగ్ధమై మల్లయ్య కుటుంబం రోడ్డున పడడంతో వారి దీనస్థితిని గమనించిన నాయకులు ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుకొచ్చారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ నిజాంపేట మరియు రామాయంపేట మండల ఇన్ఛార్జ్ రాధాకృష్ణ బాధితుల పరిస్థితిని లీలా గ్రూప్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందిన వెంటనే డాక్టర్ మోహన్ నాయక్ గ్రామాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని తన వంతు సహకారంగా 5,000 రూపాయల నగదును తక్షణ ఆర్థిక సహాయం కింద అందజేశారు. ఇళ్లు కోల్పోయి విచారణలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో కూడా తమ వంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు. మట్టి పైన అంతా కట్టింది. మట్టి అంతా